ప్రైజ్ ద లార్డ్, షలోమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ప్రస్తుతం మేము మసాదాలోని హేరోద్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కనపడుతుంది కదా నా వెనకాల శిథిలాలు, ఇదంతా కూడా హేరోద్ యొక్క ప్యాలెస్. మరి యేసుక్రీస్తు వారిని చంపజూసిన హేరోద్ అని బైబిల్ గ్రంథంలో రాసింది కదా. ఎస్, అదే హేరోద్ ప్యాలెస్ ఇది. ప్రస్తుతం మేము అక్కడ ఉన్నాము. తవ్వకాల్లో బయటపడింది. మీరు గమనించినట్లయితే మీకు బ్లాక్ గా ఒక లైన్ కనపడుతుంది. అదంతా కూడా తవ్వకాల్లో బయటపడిందే. దాని పైన మరలా వీళ్ళందరూ కూడా ఇదే రాళ్ళు పేర్చి కొంచెం హైట్ గా కట్టారనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే దీన్ని హేరోదు ప్యాలెస్ నమూనా అనమాట. ఇదంతా చూడండి, ఐరన్ తో పాటు ఇది చేశారు. ఇదంతా కూడా ఒక్కొక్కటి ఇక్కడ మరి చాలా ఎత్తులో ఉంది కాబట్టి అన్ని కూడా కోల్డ్ స్టోరేజెస్ ఇక్కడ పెట్టుకుని ఫుడ్ లాగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా కోల్డ్ స్టోరేజెస్. ఇక్కడ హేరోదుకి సంబంధించిన మరి నాట్యం చేసేవాళ్ళు, కళాకారులు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి ఇక్కడే బట్టలు మార్చుకోవడానికి, అలాగే రెడీ అవడానికి అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు చేసుకోవడానికి ప్రతిదీ సిద్ధం చేసుకున్నారు. అలాగే వాష్రూమ్స్ కట్టుకున్నారు, అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉన్నారు ఇక్కడ. అలాగే ఇప్పుడు సైనికులు పహారా కాస్తా ఉండేవాళ్ళని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ఈ మసాదాలో ఇక్కడ మనం విషయం గమనించినట్లయితే ఇదంతా కూడా ఎంత ముందుగా హేరోదు సిద్ధపరచుకున్నా సరే మరి ఏది శాశ్వతం కాదు. శిథిలాలు ఎలాగైతే ఇదైపోయినాయో అలాగనే మనం కూడా శాశ్వతం కాదు. హేరోదు కూడా తను చనిపోయిన తర్వాత మరి తన చరిత్ర ముగిసిపోయింది. సో ప్రస్తుతం మేము మసాదాలో నుండి ఫస్ట్ గౌతమ్ రాకేష్, ఇజ్రాయెల్ దేశం నుంచి. కీప్ వాచింగ్ దిస్ వీడియోస్. లైక్ చేయండి, ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. How many years to make all this? క్రీస్తు పూర్వం incredible something here. క్రీస్తు పూర్వం 40-50 మధ్యలో బీసీ హేరోదు పుట్టాడు. హేరోదు వాళ్ళ తాత 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 ముత్తాతలు యూదులే. వాళ్ళు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి వాళ్ళతో కలిసినందువల్ల ఇతను మెసొపొతేమియాలో పుట్టి మొత్తం మీద ఇక్కడికి వచ్చాడు. 36వ ఏటే తను గవర్నర్ అయ్యాడు, రాజు అయ్యాడు హేరోదు. ఆ తర్వాత యూదులను అడిగాడు, యూదులు ఓట్లన్నీ నాకు పడాలంటే ఏం చేయాలి, ఎక్కువ కాలం మన్నిక నేను రాజరికం చేయాలంటే దేవాలయం కట్టిస్తే సరిపోతుంది. దేవాలయం కట్టించాడు. క్రీస్తు శకం అతను చచ్చిపోయాడు. అతను కట్టుకున్న బిల్డింగ్ హేరోదు. రైట్, ఇదిగో కనపడుతుంది కదా, ఇదంతా కూడా ఆ టైంలో హేరోదు నీళ్ళని వేడి చేసుకోవడానికి ఈ రూమ్ అంతా కూడా ఈ రాళ్ళతో వేడి చేసుకోవడానికి ఇవన్నీ కూడా కట్టుకున్నారు. ఇది ఎలా వేడవుతుంది అంటే ఇప్పుడు మీకు విజువల్ చూపిస్తాను చూడండి. ఇది కూడా అక్కడ రెడ్ గా కనపడుతుంది కదా, 2 స్టోన్స్. వెనక నుంచి నిప్పు పెడతారు. నిప్పు పెట్టడం వల్ల ఆ రాళ్ళు వేడెక్కుతాయి. ఆ రాళ్ళు వేడెక్కి ఇక్కడ కింద కనబడుతున్న రాళ్ళన్నీ కూడా హీట్ ఎక్కి ఆ ఉన్న నీళ్లు కూడా వేరెక్కుతాయి. పైన ఫ్లోరింగ్ కనపడుతుంది కదా, సో ఇలాంటి ఒక పల్చటి ఫ్లోరింగ్ వేస్తారు. కింద ఉన్న నీళ్ళు ఆటోమేటిక్గా బాయిల్ అవటం వల్ల ఈ ఫ్లోర్ అంతా కూడా వేడెక్కుతుంది. సో ఇలాగా రూమ్ అంతా కూడా హీటర్ లాగా చేసుకుంటారు. ప్రస్తుతం మనం కరెంటుతో హీటింగ్ చేసుకుంటాం కదా రూమ్స్ అన్ని కూడా. ఒకప్పుడు ఇలాగ చేసుకునే వాళ్ళు. కనపడుతుంది స్విమ్మింగ్ పూల్ అయి ఉండొచ్చు కాదు, ఇదే స్విమ్మింగ్ పూల్. అదిగో మెట్లు ఉన్నాయి కదా, నడుచుకుంటూ కిందకి వెళ్తే ఎంత వాటర్తో నింపితే ఇదే స్విమ్మింగ్ పూల్. చూడండి, హేరోదు అన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మరి అతను రాజు కదా, ఇశ్రాయేలు ప్రభుత్వాన్ని పరిపాలించిన హేరోదు రాజు. ఇదిగోండి, నేను ఇందాక లోపల చూపించాను కదా, ఇది బ్యాక్ సైడ్. సో అక్కడంతా నల్లగా కనబడుతుంది కదా, అక్కడ హీట్ మంట పెట్టడం వల్ల అదంతా కూడా మసికలాగా నల్లగా అయినాయి. సో వెనక సైడ్ వాటర్ హీట్ ఎక్కి రూమ్ అంతా వేడయింది. తర్వాత ఇవి నిర్మించారు. హేరోదు చచ్చాడు. హేరోదు తర్వాత ఎవరు రాజు అయ్యారు? అర్కెలాయు. కానీ ఆడు కూడా దుర్మార్గుడని వాడు తిన్నగా బయలుదేరి నజరేతుకి వెళ్ళిపోయారు. కారణం మత్తయి సువార్త 2వ అధ్యాయం చివరి వాక్యం, నజరేయుడు అని పిలువబడతాడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చబడి నిమిత్తం వాడు నజరేతుకు వెళ్ళి నివసించారు. 3.5 సంవత్సరాలు ఐగుప్తు, 26.5 సంవత్సరాలు నజరేతు. 30వ ఏట బాప్తిసం పొంది యేసు ప్రభు సేవ ప్రారంభించారు. అదిగో ఆ నల్ల గీతకి కింద ఉన్నది హేరోదు కట్టించిన ఇవే. This is the house of the commandant. This is when you building the house,
you must to cover the wall, yes, like this. No, can't keep it like that. You must to cover it, yes. So make it this fresco, and was expert the Roman became after the Italian. You have churches also with this fresco Yes. from long time. Yes, this is very important to know. అదిగో అటువైపు కనబడుతుంది వాళ్ళ వాష్రూమ్. అది వాష్రూమ్, అది గోడ కాదయ్యా, కింద వాష్రూమ్. ప్రతి గదికి ఇట్లాంటి కిటికీ ఒకటి ఉంటది. ఒక సైనికుడు కూర్చొని 24 గంటలు గస్తీ కాస్తుంటాడు. కింద నుంచి ఎవరైనా వస్తే చూసి వెంటనే అటాక్ చేస్తారు. ప్రతి గదికి ఇది ఉంటది. రైట్.